వెల్కమ్ టు BFM న్యూస్ ఛానల్. ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా పారదర్శకంగా వేగవంతంగా అన్ని రకాల సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు చందా హాస్పిటల్ పక్కన PR రెసిడెన్సీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజలకు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు మరియు గ్రామీణ ప్రాంతాల వారికి ఆధార్ సేవలను బాధ్యతాయుతంగా అందించారని తెలిపారు. ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలతో నకిలీ ఆధార్ను నమోదు చేసుకునే ప్రయత్నించినప్పుడు అట్టి వారిని గుర్తించి ఆ కేసులను తన దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేంద్రం ఏర్పాటు వలన ఆధార్ సేవల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యాధునిక డిజిటల్ సేవలు ఇకపై అనంతపురం నగరంలోని ఈ కేంద్రంలో ప్రజలకు చేరువగా ఉంటాయని తెలిపారు. విజయవాడ, వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, ప్రకాశం వంటి నగరాల్లో అందించే విధంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఆధార్ సేవలు విస్తరించబడుతున్నందున ప్రజలు ఈ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. So across India, two agencies just but you are planning to use this number across India. Sir. In case of any fraud related to Aadhaar and which is happening and the law enforcement agency, if they want access to information related to Aadhaar and all, that is there. My name is Anand, but I am not able to get my Aadhaar. 431-4061. See, but why I starting 2017 నుంచి date of birth ఒకసారి అప్డేట్ చేయాలి.